అండి ఎంతో ఎమ్మీగా క్రిప్సీగా ఉండే మురుకులు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటాయండి. ఇంకెందుకంటే ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం శనగలు వేసి పట్టించానండి. శనగలు మినుములు వేసి పట్టించాను. కేజీ పిండికి నేను 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు తీసుకున్నానండి. దాన్ని బాగా కలుపుతున్నాను. నేను సైడ్కు వాటర్ కాగబెడుతున్నానండి. చూడండి, గ్లాస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ పోసి ఉడబోసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సన్నవి మురుకులు చేసుకుంటున్నాను. డైరెక్ట్ వేసేస్తే అందులోకించి తడుతుంది, హోల్స్లలో తడుతుందండి. అందుకే నేను వేడి నీళ్ళు పోసి ఉడబోసుకుంటున్నాను. ఎంత టేస్ట్గా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా వాటర్లో పోసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మనకి చిన్న ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు మనము మురుకుల పిట్టలు వేసి మురుకులు వేసాం కదా, వేసినప్పుడు తట్టకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తడుతుంది, అక్కడక్కడ గడుకులు ఉంటాయి. ఇలా పోసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. ఏం తట్టే పని ఉండదు, తీయాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది ఉండదు. తర్వాత నేను వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నానండి. మంచిగా పిండి కలుపుకోండి. వేడి నీళ్ళు పోసి నీళ్ళైతే బాగా మరిగినాం. మనం సేమ్ ఉప్మా ఎలా చేసామో పిండి అట్లా ఉబ్బి పెట్టుకోవాలి. చాలా బాగా వస్తాయండి మురుకులు, కరకరలాడుతాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. చూడండి, నేను వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సూపర్గా ఉంటాయి మురుకులు. చూడండి, నేను కలుపుకుంటున్నాను. ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ మురుకులని. చాలా సూపర్గా ఉంటాయండి. ఇంత టేస్టీకరమైన మురుకులు మీరు ట్రై చేసి చూడండి. ఇంటికి చాలా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ కానీ అన్నం మనం పచ్చడి వేసుకున్నప్పుడు కానీ తింటే చాలా అన్నం అంచుకు చాలా బాగుంటుందండి. చూడండి, కలుపుతున్నాను, పిండి కలుపుతున్నాను. ఫస్ట్ ఉప్పు కారం మోతాదు అయిందా లేదా చూసుకోండి. అవసరమైతే కొంచెం సోడా అయినా వేసుకోవచ్చు. నేను సోడా వేయలేదు, స్కిప్ చేశాను. చూడండి ఎంత బాగా కలుస్తుందో. వాటర్ చూసుకుంటూ పోయండి. కలిసేంత వరకు పిండి కొంచెం ముద్దలాగా అయితే చాలు, వాటర్ సరిపోయినట్టు. సేమ్ మనము ఉప్మా లెక్క పోయాలి, పొడి ఉప్మా ఎట్లా పోసామో అలా పోయాలి. వాటరు సరిపోయినట్టే. చూడండి, నేను కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి. నేను చేసే స్టైల్లో చేయండి, మీకు చాలా బాగా వస్తాయి మురుకులు. చూడండి, కలుపుతున్నాను. ఎంత టేస్టీగా ఉంటాయండి మురుకులు. అయిపోయిందని కలిపాక దీన్ని మనం ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. మంచి ఆవిరికి పిండి అంతా స్మూత్గా అయిపోతుందండి. మనము చపాతి పిండి తడిపి ఎలా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఎలా ఉంచుతాం అలా ఉంచండి. చూడండి, మూత పెడుతున్నాను. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ముద్ద లెక్క అయిపోయిందో పిండి. ఫస్ట్ ఏమో పొడి ఉంది, తర్వాత గట్టిగా అయిపోయింది. నాన్ని ఆవిడికి చాలా బాగా వస్తుందండి. చూడండి, నేను ఆయిల్ పెట్టుకున్నాను, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను. మనం మురుకులు వేసుకోవాలి కదా. మీకు ఇష్టమైన దొడ్డు మురుకులు ఇష్టమా, సన్న ఇష్టమా, మీ స్టైల్లో మీరు చేయండి. నేనైతే సన్న మురుకులు చేస్తున్నాను. సన్నవి అంటే మరీ సన్నవి, మన నూడిల్స్లో ఎలా వస్తాయో నూడిల్స్లో సన్న మురుకులు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఎమ్మీగా ఉంటుందండి. ఇవి మిక్సర్ గిన్నె యూజ్ చేయవచ్చు, చాలా బాగుంటాయి మురుకులు. మనం పిల్లలకి బయటికి కొనిస్తూ ఉంటాము, చాయలకు కానీ పాలలో కానీ. ఇలా ఇంట్లోనే తయారు చేసి పెడితే పిల్లలు ఎంతో టేస్టీగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయండి. హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటాయి. బయట ఆయిల్ మంచిది కాదు, పామ్ ఆయిల్తో చేస్తారు. మన ఇంట్లో అయితే మంచిది, మనకి ఇష్టమైన ఆయిల్తో సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్తో కానీ చేసుకోవచ్చు. బయట ఫుడ్ అస్సలు మంచిగా పిల్లలకు పడదండి. చూడండి, నేను పిండి తడుపుతున్నాను. పిండి మంచి చపాతీ పిండి లెక్క తడుపుకోవాలి. పిండి తడుపుకోవాలండి. తడుపుకొని కొంచెం చిన్న ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఈ బిల్ల యూజ్ చేస్తున్నాను. దీంతోనే మురుకులు వేయబోతున్నాను. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేయలేదు. దీన్ని ఫస్ట్ సెట్ చేసుకోండి, మంచిగా లూజ్ కాకుండా టైట్గా సెట్ చేసుకోండి. తర్వాత పిండిని ఒక్కొక్క ముద్ద తీసి అందులో పెట్టేసేయండి. చూడండి, టైట్గా సెట్ చేసేయను.
తర్వాత పిండిని అందులో డైరెక్ట్ పెట్టేసేయండి. కంటెస్టీ మాత్రం ఇలా ఉండాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియం ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా అని చపాతీ పిండిలా ఉండకూడదండి. గట్టిగా ఉన్నా కానీ మనము ఒత్తడం కష్టమవుతుంది, మురుకులిగిన అంత కరకరలాడవు. ఇలా మీడియం సైజు ఉండాలి, మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. చాలా టేస్ట్గా ఉంటాయండి. పిండి సూపర్గా ఉంటాయి మురుకులు అయితే. చూడండి నేను ఫిల్ చేస్తున్నాను, మురుకుల పీటలో పిండి మొత్తం పెట్టేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను మురుకులు, కానీ కొంతమంది పేపర్ మీద గిన్నెల మీద వేసుకొని వేస్తారు. కాకపోతే నేను ఒకప్పుడు భయపడేదాన్ని, పేపర్ మీద వేసుకొని వేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా వేసేస్తున్నాను, అలవాటు అయిపోయింది. చూడండి, కానీ వేడి శేఖ మాత్రం చాలా మస్తు వేడి వస్తుందండి. కానీ శేఖ మాత్రం చాలా వేడిగా వస్తుంది. చూడండి, ఒక వాయి వేసాను. ఎంత అంటే ఇలా ముట్టుకుంటూ ఇచ్చుకోబోతున్నాయి, అలా ఉన్నాయి మురుకులు. అసలు తీయని గిన్నె వస్తలేదు, అంత కరకరలు వచ్చి కరకరలాడుతున్నాయి మురుకులు అయితే. చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి, ఒక వాయి వేసాను. ఇవి మంచి ఫ్రై అవ్వాలి, లైట్ బ్రౌన్ కలర్లకి ఫ్రై అవ్వగానే తీసేయండి, కడాయిలకించి తీసేయండి. తొందరగా ఫ్రై అవుతాయి, ఇవి తొందరగా గోలిపోతాయి. బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. మనం తీసేసినాక మన చేంజ్ అనేది తెలుస్తుంది. ఎక్కువసేపు మాడనివ్వద్దు, మాడతాయండి ఎక్కువసేపు ఆయిల్నే ఉంచితే. చూడండి, నేను బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తున్నాను మురుకులు. మనకు అసలు తెలిసిపోతుంది నురుగులు అనేది లైట్గా పోగానే మనం తీసేసుకోవాలి. అప్పుడైతే మంచి కాలినట్టు. కొంతమంది తెలియని వాళ్ళకు చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో ఎమ్మీగా ఉండే మురుకులు అండి, చాలా కరకరలాడతాయి. కారం గిన మీ టేస్ట్ తరబడా వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. చూడండి, తీస్తున్నాను. చాలా బాగుంటాయండి మురుకులు అయితే, చాలా టేస్ట్గా ఉంటాయని తీసి మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను. ఒక్కొక్కటి వేసేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎంతో మంచి క్రిస్పీగా ఉంటాయండి మురుకులు అయితే, చాలా బాగుంటాయి. ఇంకొక వాయి వేసాను. నాకైతే కేజీ మురుకులకి కేజీ పిండికి చాలానే మురుకులు అయినాయి. ఎంతో ఎమ్మిగా ఉన్నాయి. మా పిల్లలు అయితే సాయంత్రం వచ్చి ఏ మురుకులు తింటారో. మళ్ళీ గజ్జెలిగిన వేసిన రోజుకో గజ్జె కొన్ని మురుకులు తింటారు పిల్లలకి. మా పిల్లలు అసలు బయట అడగరు, ఎందుకంటే ఇంట్లో వేసి పెట్టినాక బయట ఎందుకు అడుగుతారండి, ఇంట్లో అస్సలు అడగరు. రోజు సాయంత్రం వచ్చినాక తింటారు మురుకులు. స్నాక్స్ గిన్నె తీసుకుపోతారు, గజ్జలైనా మురుకులైనా తీసుకుపోతారు. గజ్జల గిన్నె చేశానండి, ఆ వీడియో గిన్నె పోస్ట్ చేశాను, ఆ వీడియో గిన్నె అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. చూడండి ఇంత బాగున్నాయో మురుకులు అయితే, చాలా చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగున్నాయండి. ఎంత టేస్టీకరమైన మురుకులు అండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయండి. పండగకే కాదు, ఇలా మధ్యలో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎలా వచ్చిందో. అస్సలు నేను కడాయిలో వేసినప్పుడు అయితే అది రౌండ్గా చెక్కు చెదరకుండా ఉంది. తీసి పక్కకు పెట్టానా, మొత్తం ఇచ్చుకపోయినాయి, మొత్తం కరకర వచ్చినాయి మురుకులు అయితే. మొత్తం చూరు అయిపోయినాయి మొత్తం. సేమ్ మనం మిక్చర్కి ఎలా వస్తాయి, మిక్చర్కి ఎలా తుంచి కలిపేస్తాం అలా చూరు అయిపోయినాయి మొత్తం మురుకులు అయితే. చాలా ఎంత బాగా ఇట్లా స్మెల్ ఎంత బాగా నోట్లు వేసుకుంటూ కరిగిపోతున్నాయి. టేస్ట్ గిన ఉప్పు కారం గిన చాలా బాగా కలిసిందండి, మోతాదు వచ్చింది. ఎంతో ఎమ్మిగా చాలా బాగా వచ్చినాయండి మురుకులు. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, చాయ్లా కానీ పాలల్లో కానీ వేసుకొని తింటాం. ఎక్కువ మటుకు చాయ్లోనే వేసుకొని తింటాం మేమైతే మురుకులు. అసలు మురుకులు చేస్తే మాత్రం పిల్లలు బిస్కెట్లు బయట నుంచి ఏం అడగరు, ఇంట్లో తింటారు. చూడండి ఇన్ని గిన్నెడు మురుకులు వచ్చినాయండి మాకైతే. చాలా బాగా మీరు చూస్తున్నారుగా మురుకులు ఇలా ఉన్నాయి. అస్సలు నేను ఎంత పెద్దగా వేసినా ఇంత చిన్నగా అయిపోయినాయి, చినిగిపోతా ఉన్నాయి. అసలు ముట్టుకుంటే ఇవి మొత్తం చినిగిపోతున్నాయి. చూడండి నేను చేతితోనే నలిపి చూపిస్తాను మీకు. ఎంత బాగా ఇట్లా అసలు క్రిస్పీగా, చాలా క్రిస్పీగా అయినాయండి. చూడండి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా క్రిస్పీగా అయినా, ఉట్టిగానే ఇట్లా సూరు అయిపోతున్నాయి మురుకులు. అస్సలు నేను మెల్లగా తీసి మెల్లగా పెట్టాను. ఇప్పుడు ఎవరికైనా వేయాలన్నా సూరు ఇస్తే బాగుండదు కదా అని. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఒక డబ్బాలోకి పేపర్ వేసి డబ్బాలో సిఫ్ట్ చేసుకుంటున్నాను.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చిందో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము కామెంట్ చేయండి. మీకు ఏదైనా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.